ముందుగా ఈ వెబినార్ హాజరవుతున్న తల్లిదండ్రులకి అందరికీ ముందుగా నా అభినందనలు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారు విని, అర్థం చేసుకొని, మాట్లాడగలిగే సామర్థ్యాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా అందించినందుకు నా ధన్యవాదములు. ఈరోజు మీ పిల్లలు అన్నీ విని అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళ ఆలోచనలను, భావాలను మనతో పంచుకోగలుగుతున్నారు అంటే అది కాక్లియర్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యం. మీ పిల్లలు సమాజంలో కలిసిమెలిసి పెరుగుతున్నప్పటికీ మీ పిల్లలు మరింత మెరుగైన ఫలితాలను అందుకోవాలని ఆశిస్తూ మేము ఈ వెబినార్కి బీ మోర్ అని పేరు పెట్టాం. మన పిల్లలందరూ కాక్లియర్ ఇంప్లాంట్తో వినికిడి అనే ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పటికీ ఇవాళ మనం ఈ ఇంప్లాంట్లతో మన పిల్లలు మరింత ఉన్నత శిఖరాలని ఎలా అందుకోవాలో వివరంగా తెలుసుకుందాం. చాలా మంది కాక్లియర్ ఇంప్లాంట్ ఉన్న పిల్లలు స్కూలు లేదా కాలేజీలలో సాధారణమైన పిల్లల కన్నా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి మరియు వివిధ అవకాశాలు అందుకోవడంలో కొంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండవచ్చు. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా అందరి పిల్లలలాగా మన పిల్లలు కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడమే మన లక్ష్యంగా ఉండాలి. బీ మోర్ అంటే సంపూర్ణమైన అభివృద్ధి అని అర్థం. దానిపైన ఇప్పుడు నేను మాట్లాడతాను. మీ పిల్లలు ఏమి సాధించాలి అని అనుకుంటున్నారని ఒకసారి వాళ్ళని అడిగి చూస్తే వాళ్ళు ఒకరు డాక్టర్ అని చెప్పొచ్చు, ఇంకొకరు లాయర్ అని, కొంతమంది ఇంజనీర్ అని లేదా క్రీడాకారుడు అవ్వాలనే సమాధానాలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ రోజుల్లో పిల్లలు అనేక రంగాల్లో మ్యూజిక్, స్పోర్ట్స్, ఆర్ట్స్, ఫోటోగ్రఫీ లాంటి ఎన్నో వైవిధ్యమైన రంగాల్లో రాణించాలని అనుకుంటున్నారు. వారు వారి కళలను ఎలా సాధించగలరు అని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా వారు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరో అప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించగలరు. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ పిక్చర్‌లో చూస్తున్నట్టు మీరు ఒక పిల్లవాడు ఈత నేర్చుకుంటున్నాడు అనుకోండి. ఒక రబ్బర్ ఫ్లోట్‌తో నేర్చుకోగలడా? ఒకటే రబ్బర్ ఫ్లోట్ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. అది కష్టం మాత్రమే కాదు, ప్రమాదం కూడా. అదే 2 రబ్బర్ ఫ్లోట్లు వాడుకుంటే గనుక జాగ్రత్త మరియు తేలికగా పిల్లలు ఈత నేర్చుకోగలరని మీకందరికీ తెలుసు. మనలో చాలా మంది కంటి చూపు కోసం కళ్ళద్దాలు వాడుతూ ఉంటాం. ఒక కంటికి మాత్రం కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తామా? అలా చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాగే ఒక చక్రం మాత్రమే ఉండేటి సైకిల్ మీద నేర్చుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. మరియు ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! దీనిని మనం సీసా అంటాం. ఇలాంటి ఆటలు ఒక వ్యక్తి మాత్రమే కూర్చొని ఆడగలడా? అది సాధ్యం కాదు. అలా ఆడితే ఎంత మాత్రం ఆన ఆనందం పొందగలం మనం? ఎవరో చెప్పినట్టుగా మంచి విషయాలు ఎప్పుడూ జంటగా వస్తాయి. వాటిని జంటగానే ఉపయోగించాలి. మనకు 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, అలాగే 2 చెవులు ఉండేది ఎందుకంటే మనకి ఆ రెండింటితోనే అవసరం ఉంది గనుక. నేర్చుకోవడం అనే ప్రక్రియ మన మెదడులో మాత్రమే జరుగుతుంది. మన మెదడు కూడా 2గా విభజించి ఉంటుంది. ఎడమ మరియు కుడి భాగాలు. ఒక్కో భాగం ఒక్కో పనికి ఉపయోగపడుతుంది. ఎడమ వైపు మెదడు విశ్లేషణ, సైన్సు, నిజానిజాలను పసిగట్టగలదు. అలాగే కుడివైపు మెదడు భావోద్వేగాలను, కళలు లాంటి వాటిని చూసుకుంటుంది. ఈ 2 భాగాలు కూడా ఒక సమన్వయంతో కలిసిమెలిసి పనిచేస్తుంటాయి. మనకి 5 ఇంద్రియాలు చాలా ముఖ్యం. వాటినే పంచేంద్రియాలు అంటాం. వీటి ద్వారా మన మెదడుకి సిగ్నల్ వెళ్తుంది. ఈ 5 ఇంద్రియాలు మన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడానికి ఉపయోగపడతాయి. ఇవి లేకుండా మనం జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. ఎలాగైతే మన మెదడు 2గా విభజించి ఉంటుందో, మన ఇంద్రియాలు కూడా జంటగా వస్తాయి. ఈ ఇంద్రియాలన్నీ జంటగా సిగ్నల్స్‌ని పంపించడం వల్లనే మన మెదడు సంపూర్ణమైన అనుభూతి పొందుతుంది. వీటిలో ఏదైనా ఒక భాగం లేనట్లయితే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోతుంది. మన శరీరంలో చాలా భాగాలు జంటగా ఉంటేనే మన పనులు మనం తేలికగా చేసుకోగలుగుతాం.
అలాంటిది ఇందులో ఒక ఇంద్రియం లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక రోజంతా మీరు ఒక కన్ను మూసివేసి, ఒక కంటితో మాత్రమే చూడడానికి ప్రయత్నించండి. అది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం త్వరగా అలసిపోతాం. అలాగే మన పిల్లలు ఒక ఇంప్లాంట్‌తో బాగా రాణించవచ్చు కానీ, వాళ్ళు ఎదిగే కొద్దీ త్వరగా అలసిపోతారు. అన్నీ సాధించడం చాలా కష్టం అవుతుంది. ఒక చెవితో వినికిడి అయితే ఉంది గానీ, మనం అందరిలాగా బ్రహ్మాండమైన వినికిడి ఉందా? అనేది మాత్రం సందేహం. ఇప్పుడు మనం ఒక చెవితో మాత్రమే వినడం వల్ల ఎదురయ్యే సమస్యలేంటో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు ఒక బాగా ధ్వనించే ప్రదేశంలో ఉన్నారనుకోండి. ఒక క్లాస్ రూమ్ గానీ, ఒక ప్లే గ్రౌండ్ గానీ, ఆఫీస్ క్యాంటీన్‌లో గానీ ఉంటే, అలాంటి చోట్ల ఎంత శబ్ద కాలుష్యం ఉంటుందో ఊహించుకోండి. మన మెదడు త్వరగా అలసిపోతుంది. అందుకే మన పిల్లలు సాయంత్రానికి స్కూల్ నుంచి గానీ, కాలేజీ నుంచి గానీ వచ్చి ఆ ప్రాసెసర్ తీసివేస్తారు. మరే ఇతర పనులు చేయడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. మన పిల్లలకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం, అందరితో కలవలేకపోవడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోవడం సహజంగా జరిగే ప్రక్రియ. కొన్నిసార్లు అందరితో ఈజీగా కలవలేక కొంత అసహనానికి కూడా గురి అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అలాగే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చాలా తేలిక. కానీ పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు చాలా ఎక్కువ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం చేయాలంటే ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉదాహరణకి ఒకేసారి పాఠాలు వింటూ, నోట్స్ రాసుకుంటూ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, ఇవన్నీ ఒకేసారి చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసు. దీనిని మల్టీ టాస్కింగ్ అంటాం. ఒక చెవిలో మాత్రమే ఇంప్లాంట్ చేయించిన పిల్లలకు ఇది చాలా కష్టం అవుతుంది. వాళ్ళు వినాలి, అర్థం చేసుకోవాలి, స్పందించాలి. ఇది మెదడుపై ఎంతో భారాన్ని వేస్తుంది. అలాగే వాళ్ళు శబ్దాన్ని ఖచ్చితత్వంతో గుర్తించడం కూడా కష్టం అవుతుంది. మీ పిల్లలు త్వరగా అలసిపోవడాన్ని మీరు గమనించి ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఒక చెవిలో ఆపరేషన్ చేయించుకున్న పిల్లలు మాకు చెప్పే సమస్యలు అవే. మరి ముఖ్యంగా బాగా ధ్వనించే ప్రదేశాల్లో మన మెదడు అన్నీ విని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మన బ్రెయిన్‌లో కెపాసిటీ మొత్తం దానికి ఖర్చు పెడితే మిగతా పనులు చేయడానికి చాలా ఇబ్బంది కావచ్చు. ఇప్పుడు మనం 2 చెవులతో వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటాం. తల్లిదండ్రులుగా, డాక్టర్లుగా మనకి ఈ విషయం పట్ల అవగాహన చాలా అవసరం. బైలేటరల్ అంటే ఏమిటి? దాని అర్థం 2 చెవులలో ఆపరేషన్ చేయించుకోవడమే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 2 వైపుల నుండి వినడం దీని అర్థం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బైలేటరల్ హియరింగ్? ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే భద్రత. రోజువారీ జీవితంలో మీ పిల్లలు ఒక రద్దీగా ఉన్న రోడ్ దాటాలి అని అనుకోండి. ఇంతలో సడెన్‌గా ఒక కారు రాంగ్ రూట్‌లో వస్తే కనుక మీరు ఉంటే పర్వాలేదు పక్కన. లేకపోతే మీ పిల్లవాడు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా! ఎందుకంటే ఆ కారు ఎటువైపు నుండి వచ్చిందో చెప్పడానికి తనకి చాలా కష్టం. ఆ కారు నడిపే డ్రైవర్ వైపు నుండి ఆలోచిస్తే ఒక చూపు లేని వ్యక్తి అయితే కర్ర పట్టుకొని నడుస్తాడు కాబట్టి సులభంగా ఐడెంటిఫై చేస్తారు డ్రైవరు. అది అర్థం చేసుకొని స్లో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే వినికిడి లేని వ్యక్తిని ఆ డ్రైవరు మాత్రం గుర్తుపట్టడం కష్టం. అందుకనే 2 వైపులా ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయించడం ద్వారా మీ పిల్లలు సొంతంగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఒక ఇంప్లాంట్‌తో పిల్లవాడు వినగలడేమో గానీ, అది అన్ని వేళలా భద్రతనివ్వదు. 2 చెవులతో వినడం వాళ్ళ సౌండ్ లోకలైజేషన్ గూడా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఈ లోకలైజేషన్ అంటే ఏమిటి? శబ్దం ఎటువైపు నుండి వచ్చిందో ఖచ్చితంగా చెప్పగలగడమే లోకలైజేషన్. ఎప్పుడైతే మనం శబ్దం ఎటు నుంచి వచ్చిందో చెప్పలేకపోతాం, అప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం. అలాంటిది పిల్లవాడు క్లాస్ రూమ్‌లో టీచర్ ఎటు నుండి మాట్లాడుతున్నాడో చెప్పలేకపోతే, మరీ ముఖ్యంగా టీచర్ నడుస్తూ మాట్లాడినప్పుడు పిల్లవాడు అది అర్థం చేసుకొని నేర్చుకోవడం చాలా కష్టం. అలాగే ఇంట్లో నలుగురు, ఐదుగురు ఉన్నప్పుడు ఫోన్లు చాలా ఫోన్లు మోగినప్పుడు అది ఏ ఫోన్‌లో నుండి శబ్దం వచ్చింది
అని చెప్పలేకపోయినా మనకి ఇబ్బందే మీరు గమనిస్తూ ఉంటారు. ఇంప్లాంట్ చేయించుకున్న పిల్లలు శబ్దం యొక్క దిశను చెప్పగలగడానికి ఒక ప్రయోగం జరిగింది. ఒకవైపు ఇంప్లాంట్ చేయించుకున్న పిల్లవానికి చుట్టూ స్పీకర్ పెట్టి, ఒక స్పీకర్ నుండి సౌండ్ ఇస్తే, ఆ శబ్దాన్ని ఆ పిల్లవాడు సుమారుగా చెప్పగలిగాడు. 67 డిగ్రీల వైశాల్యంలో సుమారుగా ఇక్కడి నుంచి వచ్చింది అని చెప్పగలిగాడు. అదే 2 చెవుల్లో ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న పిల్లలు ఆ శబ్దాన్ని ఖచ్చితత్వంతో చెప్పగలిగారు. ఈ వైశాల్యం కేవలం 24 డిగ్రీలకు తగ్గింది. అంటే కరెక్ట్‌గా సౌండ్ ఏ స్పీకర్‌లోంచి వచ్చిందో చెప్పడం సులువైపోయింది. మనం 2 చెవులతో వినడం వలన మన వినికిడి శక్తి రెండింతలు మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. మన మెదడు 2 చెవులతో వినడం వలన పూర్తిగా అభివృద్ధి చెందగలుగుతాం. దీన్నే 360 డిగ్రీస్ లేదా 3 సౌండ్ ఎఫెక్ట్ అంటాము. ఒక్కసారి మీరందరూ ఒకవైపు మాత్రమే హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? మన పిల్లలు కూడా ప్రతిరోజు అలాంటి కష్టాన్నే అనుభవిస్తున్నారు. అంత ఎందుకు? మనం ఒకవైపు ఫోన్ పెట్టుకొని ఎంతసేపు మాట్లాడగలం? అదే 2 చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎంతసేపైనా సులువుగా మాట్లాడవచ్చు. అలాగే మన పిల్లలు 2 చెవులలో ఆపరేషన్ చేయించుకున్నట్టయితే పాటలు, సినిమాలు, పాఠాలు చక్కగా విని అలసిపోకుండా అర్థం చేసుకోగలరు. వినికిడి మెదడుకు సంబంధించిన ప్రక్రియ అని ఇందాక చెప్పుకున్నాం. అలాంటిది 2 వైపుల నుండి వినగలిగితే మనం మల్టీ టాస్కింగ్ చేయగలుగుతాం. అంటే టీవీ చూస్తూ ఒక న్యూస్ పేపర్ చదవడం లాంటిది, లేదా ఫోన్‌లో మాట్లాడుతూ వంట చేయడం లాంటిది. టీచర్ చెప్పింది వింటూ, నోట్స్ రాసుకుంటూ, బోర్డు వైపు చూడడం ఇవన్నీ చాలా కష్టమైన పరిస్థితులు. అలాంటి సందర్భంలో మనం ఈజీగా వినగలిగితే మన శక్తి మొత్తాన్ని మిగతా పనుల మీద పెట్టవచ్చు. మమ్మల్ని పేరెంట్స్ తరచుగా అడిగే ప్రశ్న, 2 వైపులా ఆపరేషన్ చేయించుకుంటే క్లాస్ రూమ్‌లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని అడుగుతుంటారు. మనం ఇప్పుడు ఒక తరగతి గదిని చూద్దాం. అందులో ఎలాంటి శబ్దాలు వినిపిస్తాయి? టీచర్ మాట్లాడేది, పిల్లలు అటు ఇటు నడుస్తూ ఉండొచ్చు, ఫ్యాన్ శబ్దం రావచ్చు, బయట నుంచో వచ్చే శబ్దాలు, కారో లేదో బైక్ శబ్దం లాంటివి, ఇలాంటివి చాలా ఉంటాయి. అందులో మన టీచర్ పైన మాత్రమే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మన పిల్లలు ఒక చెవిలో ఇంప్లాంట్ ఉంటే ఇది కొంచెం కష్టం. మీలో ఎంతమంది పిల్లలు క్లాస్ రూమ్‌లో చెప్పేది అంతా వినడం కష్టంగా ఉంది అని కంప్లెయింట్ చేస్తుంటారో మీకు తెలుసు. ఎందుకంటే మన మెదడు కూడా ఒక అవయవం. ఒకవైపు నుండి శబ్దాలు వస్తూ ఎక్కువ ప్రెషర్ మెదడుపై పడితే అది కూడా త్వరగా అలసిపోతుంది. 2 వైపుల నుండి శబ్దం రావడం వలన మనకు తక్కువ అలసటకు గురవుతాం. తక్కువ అలసట అంటే ఎక్కువ బలం అని అర్థం. పిల్లలు ఎదిగే కొంది మరింత శక్తి కావాలి. మరిన్ని విజయాలు అందుకోవాలి. దానికి అనుగుణంగా మనం 2 చెవులతో వినిపించడం మొదలుపెడితే వారి ప్రతి అడుగులోనూ వారికి మరింత బలాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం. ఇతన్ని చూడండి ఎంత హాయిగా ఉన్నాడో! తన మీద తనకి నమ్మకం ఏర్పడితే ఎలా ఉంటుందో ఈ అబ్బాయిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో. ఇప్పుడు మన వ్యక్తిత్వ వికాసానికి ఇంప్లాంట్‌లు చేయించుకోవడం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. నమ్మకం అంటే కాన్ఫిడెన్స్ 2 చెవులలో ఇంప్లాంట్ చేయించుకుంటే మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తికి చెప్పింది కరెక్ట్‌గా విన్నానో లేదో అనే సందేహం ఉండదు. తద్వారా మనం మరింత నమ్మకంతో సమాధానం చెప్పగలం. అది ఎదుటి వ్యక్తికి మన మీద గౌరవం ఇస్తుంది. వ్యక్తిత్వం. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ వ్యక్తిత్వం స్వతహాగా వాళ్ళే మలుచుకొని అభివృద్ధి చెందుతారు. అలాగే సామాజిక జీవితం. గత 3 నెలలుగా మనం సామాజిక దూరాన్ని పాటిస్తున్నాం. అలాంటిది మన పిల్లలు జీవితకాలం పూర్తిగా దూరంగా సంపూర్ణ వినికిడికి దూరంగా ఉండాలని మనం కూడా కోరుకోకూడదు. అంటే 2 చెవుల్లో ఆపరేషన్ చేయిస్తే త్వరగా పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటూ, అందరితో కలివిడిగా ఉంటూ, మంచి సామాజిక జీవితం పొందగలరు. నాణ్యమైన జీవితం. అంటే ఏదైనా మనం వస్తువు కొనాలంటే దాని నాణ్యత ఎంత మేరకు ఉంది అని మనం బాగా కొలిచి మనం కొనుక్కుంటాం. అలాంటిది మన పిల్లల వినికిడి శక్తి విషయంలో మనం
తప్పనిసరిగా నాణ్యతను అందించాలి. ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, ఎగరనివ్వండి, అల్లరి చేయనివ్వండి, అల్లారు ముద్దుగా చూసుకోండి. అలాగే జీవితంలో ఎదగనివ్వండి. పిల్లలు ఎదగాలంటే మనమే కదా వారికి రెక్కలు ఇవ్వాల్సింది. ఎగిరే పక్షికైనా రెక్కలు 2 కూడా తప్పనిసరిగా ఉంటాయి అని మనకందరికీ తెలుసు. 2 చెవుల్లో ఆపరేషన్ చేసుకోవడం మనశ్శాంతిని ఎలా ఇస్తుంది? ఈ ఫోటోలోని వ్యక్తి చూస్తే మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నాడో మనకు అర్థం అవుతుంది. అలాగే 2 చెవుల్లో ఆపరేషన్ చేయించుకుంటే మనం ఎప్పుడు కూడా వినికిడికి దూరంగా అవ్వకుండా ఉండగలుగుతాం. ఒకవేళ ఒక ప్రాసెసర్ చెడిపోయినా రెండవది ఉంటుంది కాబట్టి మనశ్శాంతిగా ఉండొచ్చు. తద్వారా వినికిడి కారణంగా ప్రపంచానికి ఒక్కరోజు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉండదు. అయితే రెండవ చెవికి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకుంటే మంచిదని మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు. మంచి పనికి ముహూర్తం ఏముంటుంది? 2 చెవులు ఒకేసారి ఆపరేషన్ చేయించడం అన్నిటికన్నా ఉత్తమమైన పని. లేదా రెండవ చెవికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోవడం మంచిది. ఉదాహరణకి మన పిల్లవానికి ఒంట్లో బాగాలేకపోతే స్కూలు మానేస్తాం. కానీ వైద్యం తీసుకోకుండా తగ్గే వరకు ఇంట్లో కూర్చొని ఉండం కదా! ఎంత త్వరగా వైద్యంతో మామూలు మనిషైతే అంత త్వరగా వెంటనే స్కూలుకి పంపించేస్తాం. అలాగే రెండవ చెవికి కూడా త్వరగా ఇంప్లాంట్ చేయించుకొని పిల్లల ఎదుగుదలకు 2 రెక్కలను అందించడం మన కర్తవ్యం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. అందరికీ ధన్యవాదములు.